ఆర్థిక పరిస్థితి అన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరంగా వివరించడం జరిగింది. తద్వారా వారు ప్రజల్లోకి వెళ్లి ఈ వాస్తవాలను చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు నోరు మూయించే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో రెండు ప్రజల్లో మెప్పు పొందే విధంగా రెండు కార్యక్రమాలు కులగణన, వర్గీకరణ చేసినటువంటి విధానాన్ని కూడా మండల వారీగా మీటింగ్లు పెట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వివరించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద పెట్టడం జరిగింది. 5:30 గంటల పాటు ఆహ్లాదకరంగా ఈ సమావేశం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, వారి విషయాలు బయట పెట్టినారు. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు వారి విచారం, వారి యొక్క ఆలోచనలు పెట్టినారు. డిప్యూటీ సీఎం గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరించినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా చాలా మంది మంత్రులు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్సీలు మాట్లాడినారు. అన్ని కూడా సానుకూలంగా వివరించుకోవడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకు పోవాలని కూడా పెద్దలు సూచించడం జరిగింది. కేబినెట్ ప్రస్తావన రాలేదమ్మా, ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలోపేతం గురించి చర్చించుకోవడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టుకి విచారణ దాని మీద నిర్ణయించుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు లీగల్ గా నడుస్తున్నటువంటి అంశం, అది మా లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటాం. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు, ఎమ్మెల్యేలకు ఉన్నట్టు అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. రాలేదు. ఢిల్లీ పోతున్నటువంటి కారణము, మేము సూర్యాపేటలో కులగణన జరిగిన తీర్పుల మీద ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకుని ఖార్గే గారిని ఆహ్వానించాలని, ఆ ఇద్దరిని ఆహ్వానించడానికి మేము ఇవాళ ఢిల్లీ పోతా ఉన్నాం. ఫిబ్రవరి ఎండ్ లోపల 2 కార్యక్రమాలు ఉంటాయి, 2 బహిరంగ సభలు ఉంటాయి. క్రమశిక్షణ కమిటీ ఆ విషయాన్ని చూసుకుంటా ఉంది. బాగాలేదని చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు అధిక నిధులు అడుగుతున్నారు, రహస్య మీడియా ఇస్తున్నారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరా. ఎమ్మెల్యేలు బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఏ డిపార్ట్మెంట్ మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, సంక్షేమం ఎంత ఖర్చు పెడతాం, వారన్నీ కూడా వివరంగా వారికి కూడా తెలవాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు వాళ్ళ ఆవేదన అని చెప్పారా, మంత్రులు సరిగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల విషయంలో వారికి రావాల్సినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి గురించి అడగడం జరిగింది. థ్యాంక్ యూ.